నాదొక సందేహం. మీ మాటలను బట్టి నాకేమనిపిస్తోందంటే యాంటనీ దెయ్యమా లేక దేవదూత? ఇందులో ఇప్పుడు ఏది నిజం? రెండు. ఇంతకు ముందు ఈ యాంటనీ వాళ్ళ నాన్న చాకో యాంటనీ మొదటిసారిగా ఈ ఊర్లోకి వచ్చినప్పుడు ఒక కూపు కాంట్రాక్టర్ పార్ట్నర్ గా కండన్గిరి నారాయణన్, అదే వాడి పార్ట్నర్ పేరు. అలాగుంటున్నప్పుడు ఒకరోజు చాకోకు తెలియకుండా మిల్లులోంచి వెళ్లిన దుగ్గలతో పాటు నారాయణ ఎర్రచందనం కూడా స్మగ్లింగ్ చేశాడు. అది ఫారెస్ట్ వాళ్ళకి తెలిసిపోయింది. లైసెన్స్ ఉన్న చాకోని వాళ్ళు అరెస్ట్ చేశారు. ఈయన బండిలెక్కించు. బయటికి వచ్చిన చాకో ఇల్లు పొలం అంతా అమ్మేసి అంగమాళికి దగ్గర ఉండటానికి వెళ్ళాడు. అప్పుడు యాంటనీకి వయసు 19. వాడి తర్వాత 2 ఆడపిల్లలు, 2 కవలలే. అమ్మా వద్దమ్మా, వాడు స్టైల్ పోతుందేమోనని భయపడిపోతున్నాడు. గొడవ పడకండారా. ఏంటి నాన్న ఈరోజు తొందరగా వచ్చాడు కంపెనీ నుంచి? సరిగ్గా కళ్ళు కనపడడం లేదు. ఏమైంది? ఆకలి బాగా ఎక్కువగా ఉంది. రండి, ఇదిగో వీడి తల్లి బాగా మసాజ్ చేయాలి. నేను భోజనం పెట్టొస్తాను. ఇంకా ఏంటి బయట? సరే రండి. ఊరు వదిలినా గాని చాకో వదలలేదు. నారాయణ చేసే చందన స్మగ్లింగ్ ని చాకో బయట పెట్టేశాడు. వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి నేను ఏ కోర్టుకైనా వస్తాను. ఇరికించావు కుదరా? జైలు నుంచి వచ్చిన నారాయణ అంగమాల్లోంచి ఒక ఎస్ఐని తీసుకెళ్లి అసహ్యమైన ఒక గేమ్ ఆడాడు. ఇదిగో ఇది తెంచుకో. ఏంటి ఎంత ఓపెన్ గా? ఇది మన చోటే. వాళ్ళని రమ్మను. ఏంటి సార్ ఇదంతా? అయ్యో పాపం, ఏం తెలియదు కదా. వాళ్ళని కూడా బయటికి రమ్మని చెప్పు. పిలు. ఎస్ఐ వీడు కలిపి చేసిన ఏర్పాటు చాకోని, పిల్లల్ని, భార్యని కూడా కలిపి అరెస్ట్ చేశారు. అదిగో వచ్చాడుగా ఓనరు. సార్ ఏమైంది? ఇలాగే నువ్వు గొప్పడివయ్యావా? ఎలా? నీ పెళ్ళాం బిడ్డలతో వ్యాపారం చేసి ఇంత గొప్పోడివయ్యావని ఇప్పుడే తెలుసుకున్నా. నా పిల్లలు వదిలేయండి సార్. ఆ రోజు యాంటనీ అక్కడ లేడు. ఇంతకు ముందు జరిగిన స్మగ్లింగ్ కేసులో చాకో వాణ్ణి నా దగ్గరికి పంపించాడు. యాంటనీ, రేపు లాయర్ని కలిసి దిమ్మని నాన్నగారు చెప్పారు. లోపలికి రారా. ఆ మరుసటి రోజే పేపర్లో వార్త పడింది. విభచారం, వ్యవసాయి భార్య పిల్లలు అరెస్టు. షాజీ ఎక్కడ్రా? ఇక్కడే లోపల. పేపర్లో వార్త వచ్చిన ఆ రోజు రాత్రి చాకో కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్నారు. నేను ఆ వార్త విన్న వెంటనే యాంటనీని తీసుకొని బాడీలు తీసుకుంటానికి ఆ ఊరికి వెళ్ళాను.
కుటుంబం చనిపోయిన సంవత్సరికం రోజు రాత్రి మొదటిసారిగా యాంటనీ ఆ ఎస్ఐని చూడటానికి వెళ్ళాడు. అమ్మా ఆ తలుపులేసుకో. ఎక్కువ సమయం తీసుకోకుండా వెంటనే అవరా సిటీలోకి వచ్చాడు గండంగిరి నారాయణ్ని చూడటానికి. గ్రేసీ, నువ్వు వెళ్ళు. తర్వాత ఈ రోజు నువ్వు రావటం వల్ల రేపు క్వారీకి పనికి రాకుండా ఉండకో. నేనే పొద్దున్న వచ్చేస్తాను. సరే. హత్య చేసి వాడు పారిపోయి వచ్చింది నా ఇంటి ముందుకే. రే యాంటనీ, కుటుంబాన్ని కోల్పోయిన వాడు ఒక కొడుగ్గా తను చేయాల్సిన పని చేశాడు. అందుకోసమే నేను వాడిని వెంట పెట్టుకొని ఉన్నాను. యాంటనీ రాక్షసుడే, కాని మంచివాడు. ఆ రోజు వాళ్ళ నాన్న అమ్మేసిన భూమిని, ఇంటిని, ఫ్యాక్టరీని కష్టపడి వాడు మళ్ళీ సంపాదించాడు. ఈరోజు ఈ సిటీ మొత్తం వాడి చేతిలోనే ఉంది. కాలేజీకి హాస్టల్కి అవసరమైన వస్తువులు తీసుకెళ్తే చాలు. మిగతావి ఆశ్రమంలో ఉన్న వాళ్ళకి ఇస్తాను. ఒంటరిగా ఉంటున్నానని నువ్వేం దిగులు పడకు. యాంటోనీ నీకు ఏ లోటు రాకుండా చూసుకుంటాడు. ఇది చూడండి ఫాదర్, మీరు చర్చి విషయాలు చూస్తే చాలు, మా ఇంటి విషయాలు మేము చూసుకుంటాం. నువ్వు అనవసరంగా ఇప్పుడు గొడవ చేయొద్దు. మర్యాద గడ్డు తప్పుకో. ఇది మా సేవియర్ నా కూతురు. తను చూసుకోవడం నాకు తెలుసు. నేను తన బాబాయిని. రా, నువ్వు రాతోరా. తను చేయదురా. ముందు అమ్మ చేయదులు రమ్మని చెప్తున్నానుగా. సైమా, గొడవ చేయొద్దు. మర్యాదగా తను చేయదులు. ఇది వాళ్ళ కుటుంబ సమస్య, నువ్వు కల్పించుకోవద్దు. కుటుంబ సమస్య తీర్చడానికి వాళ్ళని తీసుకొచ్చాను. వచ్చి లాకెళ్ళారు దీన్ని.
చాలు చాలా ఇంట్రెస్ట్ చాలు ఫాదర్ చూడండి. లేదురా నేనేమీ చూడలేదు, నేను చర్చి పనులు మాత్రమే చూస్తాను. నువ్వు ఇలాంటి పనులు చేయొచ్చా సైమను? నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను? ఆ అమ్మాయి విషయంలో ఫాదర్ నిర్ణయిస్తాడు, నేను పాటిస్తాను. ఈ మధ్యలో సొంతం బంధం అంటూ వచ్చావో పోతాస్తా. చూడండి, కాస్త జాగ్రత్తగా వెళ్ళండి, అసలే బాగా దెబ్బలు తగిలాయి. బండి అటు ఇటు ఊక్కుండా వెళ్ళండి, అసలే ఒళ్ళంతా పుండైపోయింది. ముందు కూర్చోమ్మా. ఎక్కువ ఎక్కమ్మా. ఇలా చూడు, ముందు హాస్టల్కి, అక్కడి నుంచి తిన్నగా కాలేజీకి, సరేనా?